గజ్వెల్ పట్టణంలోని ముంపు గ్రామాలైన ఆర్ఎన్ఆర్ కాలనీ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారే లేరని గజ్వెల్ ప్రజలు ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి సమస్యలను పట్టించుకోకపోవడం కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం కావడం బాధాకరమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని భూ నిర్వాసితుల ఆర్ఎన్ఆర్ కాలనీలో పల్లెపహాడ్ గ్రామస్తులు ఏర్పాటు చేసిన సిపిఐ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని 14 ముంపు గ్రామాలను నట్టేట ముంచిన ఘనత కేసీఆర్దే అన్నారు. ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్లను కేసీఆర్ సంపాదించాడని అన్నారు. కాలనీ సమస్యలను శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముంపు గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మందా పవన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మందికి భోగాలుగా మారిపోయింది. వీళ్ళ సమస్యలు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, ఇప్పుడు ప్రభుత్వం పైన కూడా ఉందని నేను మనవి చేస్తున్నాను. పాత ప్రభుత్వంగా లేకపోయినా కేసీఆర్ గారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేని, ఆయన అసెంబ్లీలోకి రావాలి, అసెంబ్లీలోకి వచ్చి రాష్ట్ర సమస్యల మీద మాట్లాడాలి. ప్రత్యేకించి మిమ్మల్ని గెలిపించి ఆదరిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజల ఇబ్బంది గురించి కూడా మీరు మాట్లాడాలి. ఇందులో ప్రజాస్వామ్యంలో సిగ్గుపడేది ఏం లేదు. ప్రజాస్వామ్యమే అంతిమంగా విజేత. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్ప విజేతలు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే ఓటే గొప్ప పరిణామం. అందువలన దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వచ్చి మా నియోజకవర్గ ప్రజలకి ఇబ్బంది ఉంది, లేచి ఒక మాట చెప్తే సచ్చినట్టుగా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే, దాన్ని గౌరవం ఇస్తారు. ఆ విధంగా ఈ కేసీఆర్ గారిని నేను కోరుతున్నాను. ఇక విశ్రాంతి చాలు, సిగ్గుపడొద్దు. ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు. అట్లా అనుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం చాలామంది ముఖ్యమంత్రులు చేశారు. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఓడిపోయారు. అందువల్ల అసెంబ్లీకి రావాలి, ఈ ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. ఇక్కడున్న మంత్రి గారు కూడా రావాలి, పన్ను గారు వచ్చి దీన్ని చూడాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి. సందర్భం అవకాశం దొరికితే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి రావాలి, వచ్చి చూడాలి. ఎందువల్లంటే భవిష్యత్తులో నిర్వాసితులు ఎవరైనా సరే ఇటువంటి ఇబ్బంది జరగకూడదు. మన అనేక అంశాలపైన ఫామ్ హౌస్ పేరుతో మనం ఫార్మాసిటీయో లేదా ఇంకో పేరుతోనూ నిర్వాసితులు అవుతున్నారు. ఈ నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు మరొక నిర్వాసితులు పడకుండా ఉండాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చూడాలి. కలిపి ఒకే ఇల్లు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ అంటే మేమే చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నాం. డబుల్ బెడ్రూమ్లో వంట చేసుకోవడానికి ఇద్దరు ఆడవాళ్ళు నిలబడి వంట చేయాలంటే కుదరదు. అదేవిధంగా ఒక్క రూమ్లో భార్యాభర్తలు అని చెప్పి ఒక్కరు కూడా పడుకోవడానికి లేదు. మరి అదేమి ఆ స్థలం అది ఎలా సరిపోతుందో, ఎలా ఆలోచన చేస్తారో మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ఆ డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఆ ఇల్లు వెనక నుంచి వర్షం కొడుతుంటే గోడల లోపల నుంచి వచ్చి ఆ ఇల్లు అంతా కూడా మునిగిపోతా ఉంది. ఇది అంత గొప్ప నాణ్యతతో కూడినటువంటి ఇల్లు వాళ్ళు కట్టారు. నివాస యోగ్యం కానటువంటి ఇల్లు కట్టారు. ఆ స్థలము చాలదు, ఆ ఇల్లు చాలదు. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చినటువంటి రైతులు మల్లన్న సాగర్ ఆ ప్రాంతంలో ఆ చెరువు కింద సాగు చేసుకుంటున్న రైతులు ఎకరం ఉన్న 2 ఎకరాలు ఉన్నంత ముందు సాగు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సాగు కూడా అవకాశం లేకపోవటం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవసాయ భూములు లేవు, ఏం చేయాలో తెలవట్లేదు. విధంగా ఆడుకున్నారు, ప్రజలతో ఆడుకుని కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం ఒకవైపు అయితే, ఈ ప్రాంత ప్రజల్ని వీళ్ళు భూములు ఇచ్చి త్యాగాలు చేశారు.